ఆవిడ విషయంలో సచ్చినవాడు కనుక అతడు ఏమై ఉన్నాడు. చదవమ్మ దాని తర్వాత. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును అతను చేయుదువా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఆమె కూడా అతడు నా అన్న, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిదనని. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో నీవు ఇది చేసిటివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా. అబ్బా, చూడండి, ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ చేతులతో కావచ్చు, నీ మనసుతో కావచ్చు పాపం చేయకోకుండా నీతి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు కనుక నీ విషయంలో నీకు మేలు చేసేటువంటి ఏదైనా ఉందంటే, పాపం చేసి నువ్వు అపవిత్రం అయిపోవటం నాకు ఇష్టం లేక నిన్ను పాపం చేయకోకుండా అడ్డగించానే రాజు అంటున్నాడు. కొన్నిసార్లు దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో నువ్వు లేక నేను ఇష్టంగా ఉన్నప్పుడు నిన్ను నన్ను తప్పించడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక కోణంలో మనకు మనసు బాగోకపోవటమో, లేకపోతే ఆ సందర్భంలో నువ్వు ఉన్న దగ్గర నిలిచినటువంటి ప్రదేశం మంచిది కాకపోవటమే, అదొక ఆ ప్రాంతానికి ఎవరొకరు రావటము, ఇదంతా ఏమనుకుంటాడే ఎలా జరిగింది రేటా అని ఆ కోణంలో అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తప్పించబడినటువంటి నువ్వు నేను మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దేవునికి నువ్వు లేక నేను ఇష్టమై ఉండొచ్చు, నీ మనసుని ఎరిగిన వాడై ఉండొచ్చు, నిన్ను తప్పించడానికి, పాపానికి దూరం చేయడానికి, యథార్థతను పోగొట్టుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని కనుగొనటానికి దేవుడు నిన్ను తప్పించాడు, నన్ను తప్పించాడు, మనల్ని తప్పించాడని ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, దేవా, ఆ దినాన నన్ను తప్పించిన దాన్ని బట్టి ఈ దినాన నేను ఇలా ఉండటానికి సహాయం చేసేవయ్యా అనేటువంటి కోణంలో మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఇక్కడ 3 కోణాలు. ఒకటి, ఈ రాజు అయినటువంటి ఇతను ఏమంటున్నాడంటే, అయ్యా, నీ ఎదుట నేను యథార్థంగా ఎలా ఉన్నాను, నేను ఏ దోషం చేయలేదు కదయ్యా, నా చేతులతో అపవిత్రమైనటువంటి కార్యాల్లో నేనేమీ పాల్గొనలేదు కదయ్యా అని చెప్పేసి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ చెప్తుంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అవునయ్యా, నీ మనసుని నేను ఎరిగాను కనుక, నీ మనసు ఇలా ఉంది కనుక పాపం చేయకోకుండా అడ్డగించాను అంటున్నాడు. అంటే అతడు పాపం చేయాలన్నది ఎవరితో అంటే, నీతిమంతుడైనటువంటి ప్రవక్త అయినటువంటి అబ్రహాం భార్యతో. అంటే భార్యను అతను తెలియకోకుండా సహోదరిగా పాపం చేయాలని ఇంటికి తెప్పించుకున్నాడు. అయితే అది జరిగితే అపవిత్రమైనటువంటి సాక్ష్యాన్ని కోల్పోయేదిగా ఉంటుంది శారా. అక్కడ ఆవిడ సాక్ష్యం నిలబడాలంటే దేవుడు ఇక్కడ అడ్డగించాలి, మాట్లాడాలి. ఇక్కడ ఇతని యథార్థమైనటువంటి హృదయాన్ని బట్టి దేవునికి అతను హృదయం చూసినప్పుడు, అతను మనసు చూసినప్పుడు, అతను ఆలోచన చూసినప్పుడు దేవునికి అతను కూడా ఎలా ఉన్నాడంటే అంగీకారంగా ఉన్నాడు గనక దేవుడు ఏం చేశాడంటే అతని మనసును బట్టి అతనికి ఓటేసి అతన్ని ఏం చేశాడంటే అతన్ని తప్పించాడు. ఒకటి, అతను సేవ చేసినట్టుగా ఉంది, కానీ సేవకుడైనటువంటి అబ్రహామును బట్టి నీతివంతురాలైనటువంటి శారాని తప్పించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అదే కనుక అలా జరగకపోతే, దేవుడు పూచి తీసుకోకపోతే, దేవుడు లోపలికి అంటే ఆ కార్యంలోనికి దేవుడు ప్రణాళికలోకి సిద్ధపరిచి అక్కడ రాజుతో మాట్లాడకపోతే ఖచ్చితంగా ఏం జరిగేదంటే అపవిత్రమైనటువంటి పరిస్థితులు. శారా ఇప్పుడు చూస్తే శారా అబ్రహాంలో నుండి ఎంతోమంది రాజులు భూమి మీదకి వచ్చారు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 గోత్రాలు, ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి కారకులుగా కనపడుతుంది. అయితే మూల పురుషుడైనటువంటి అబ్రహాముని బట్టి వచ్చినటువంటి శారా అయినటువంటి శారాని చూస్తే ఎట్లా ఉంది అంటే అపవిత్రత అనేటువంటిది ఆశీర్వాదంతో పాటు అక్కడికి వెళ్ళింది, కానీ ఏం కనపడుతుంది మళ్ళీ ఆశీర్వాదంతో పాటు అపవిత్రత కనపడుతుంది. అంటే అపవిత్రత అనేటువంటిది ఆశీర్వాదంతో కలిసి ఉండకూడదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే అపవిత్రత కలుపుకోకుండా ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగానే చూపించాడు. ఇదే నాన్న, ఈ మాటలను బట్టి నువ్వు లేక నేను మన పిల్లలకు కావచ్చు, మన బంధువులకు కావచ్చు, మనకి కలిగినటువంటి రక్త సంబంధికులకు కావచ్చు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నిన్ను బట్టి నీ బంధువులు,